హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా హెల్దీగా క్రిస్పీగా ఉండే జంతికలు చేసి పెట్టండి. దానికోసం 4 డబ్బాలు బియ్య పిండి కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఏ డబ్బాతో అయితే బియ్య పిండి కొలుచుకున్నాను అదే డబ్బాతో ఒక డబ్బా శనగపిండి కూడా కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూను వాము, 1 స్పూను కలోంజి సీడ్స్ అండి. వీటిని నల్ల జీలకర్ర అంటారండి. టేస్ట్ బాగుంటాయి అనమాట ఇవి వేయటం వల్ల. అలాగే ఆ పిండిలో కలుపుకోవడానికి కారం, ఉప్పు అన్ని రెడీగా పెట్టుకున్నాను. 1 లీటర్ వాటర్ కూడా కాగబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. 2 స్పూన్ల బటర్ కూడా మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి 4 డబ్బాలు బియ్య పిండి, అలాగే 1 డబ్బా శనగపిండి, కలోంజి సీడ్స్ వేసుకొని వాము చేతిలో వేసుకుని ఈ విధంగా నలుచుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇలా వేయటం వల్ల. అలాగే ఈ నువ్వులు కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 3 స్పూన్ల కారం కూడా వేసేసుకొని ఈ వేడి చేసుకున్న బటర్ ను కూడా అందులో వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కాగబెట్టుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి. లూజ్ గా కలుపుకోకుండా, వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి లూజ్ గా కలుపుకున్నాం అనుకోండి జంతికలు అనేవి గుల్లగా రావన్నమాట, గట్టిగా వస్తాయి. ఈ విధంగా గట్టిగా కలిపేసుకొని దీని మీద ఒక తడి క్లాత్ కప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం ఒకటి తీసుకొని దాంట్లో ఇదిగోండి జంతికల ప్లేట్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లోపల పక్క అప్లై చేసుకోవాలి. ఆయిల్ ని ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇదిగోండి జంతికలు గొట్టానికి క్యాప్ ఉంటుంది కదా, అది కూడా తెచ్చి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో కొద్దిగా బాగా తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ జల్లుకుంటూ పిండిని స్మూత్ గా చేసుకోవాలి, మరి గట్టిగా కాకుండా. ఎందుకంటే గట్టిగా ఉంటే మనకి మురుకులు గొట్టంలోంచి దిగదు కదా, అందుకని అనమాట. అప్పటికప్పుడే కలుపుకోవాలండి. ఇలా స్మూత్ గా కలుపుకొని ఇప్పుడు ఈ జంతికల గొట్టంలో పెట్టేసుకొని పిండిని పైన క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట. జంతికల గొట్టానికి క్యాప్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఒక క్లాత్ మీద జంతికల్ని ఈ విధంగా మీడియం సైజులో ఒత్తుకుంటున్నానండి నేను. మీరు కావాలంటే చిన్న అయినా చేసుకోవచ్చు, కొంచెం ఇంకా పెద్ద అయినా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు ఈ విధంగా చేసేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల వీటిని ఒక ప్లేట్లోకి ఈ విధంగా పెట్టేసుకొని ఆయిల్లో సరిపడినన్ని వేసుకొని ఈ విధంగా స్లోగా వేసుకోవాలండి. ఒకేసారి వేయకుండా స్లోగా వేసుకొని ఒకవైపు వేగాక ఇంకో వైపుకి విధంగా ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయినాయండి. అస్సలు ఆయిల్ అనేది పేల్చలేదండి, చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. ఈవినింగ్ టీ టైం స్నాక్ కింద పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ.